రాత్రిపూట డిన్నర్లోకి చపాతీలో జొన్న రొట్టెల్లో చేసుకుంటుంటాం కదా. మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఒకటో రెండో రొట్టెలు మిగిలిపోతుంటాయి. ఈ రొట్టెలతోటి ఇన్స్టాంట్గా పిల్లలకి లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు అన్నట్టు. ఇదే ప్రాసెస్ని మీరు గోధుమ పిండితో చేసుకున్న రొట్టెలకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ జొన్న రొట్టెల్ని చిన్న చిన్న ముక్కల్లాగా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా అయితే పట్టి పెట్టుకున్నాను. 2 కప్పుల బరకగా పట్టిన ఈ జొన్న పిండికి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ తీసేసుకొని జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఉంచితే చాలు, ఎలాంటి పాకం అక్కర్లేదు. ఈ బెల్లం మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఈ పొడిని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 యాలక్కాయల్ని మంచిగా దంచేసేసి వేసేసుకొని ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనీరి ఈ బెల్లం అంతా కూడా ఆ పిండి మంచిగా పీల్చుకుంటుంది అన్నట్టు. ఇంకంతే, ఫైనల్గా ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసేసుకొని లడ్డూలాగా కట్టేసి పిల్లలకి ఇచ్చిరనుకోరి, పిల్లలు హ్యాపీ, మీరు హ్యాపీ. అండ్ ఇవి స్టోర్ చేసుకోవడానికి కుదరదు, ఇన్స్టాంట్గా చేసుకొని తినాలి. చేసే ముందు రొట్టెలు మంచిగా ఉన్నాయా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత చేయండి. థ్యాంక్ యూ.